హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేబీ కార్ వర్క్కి చవర్లో 10J వెహికల్ కూడా వచ్చిందండి. అది సస్పెన్షన్ కంప్లీట్ మీద మనం మొత్తం చెక్ చేయగా మనకు తెలిసింది ఏంటంటే రైట్ సైడ్ లోయర్ ఆర్మ్ పోయిందని తెలుసుకున్నాను. మొదటిసారిగా మా ఛానల్ మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. మొదటగా మనం జాకీ మోప్ చేసి జాకీ లేపాలండి. తర్వాత టైర్ ఓపెన్ చేయాలి. మనం వీడియోలో చూసిన విధంగా జాకీ కరెక్ట్గా ఓపెన్ లేదో అన్నది చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైంది. మన దగ్గర లిఫ్ట్ ఉన్నా సరే మనం ఏంటంటే లిఫ్ట్ ఖాళీ టైర్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న 32 సైజ్ బోల్ట్ లూజ్ చేసుకోవాలి. సబ్ఫ్రేమ్కి ఉన్న 16/7 సైజ్ అడ్డ బోల్ట్ లూజ్ చేయాలి. అలాగే నక్లర్ రూమ్ సైడ్ ఉన్నది కూడా 14-15 బోల్ట్ కూడా లూజ్ చేయాలి. స్టీరింగ్ బాల్ జాయింట్ కూడా బోల్ట్ కూడా తప్పించుకుంటే ఏంటంటే మనకి లోయర్ ఆర్మ్ ఫ్రీగా బయట రావడానికి లోయర్ ఆర్మ్ ఉంటుంది. సబ్ఫ్రేమ్కి ఉన్న 16/7 అడ్డ బోల్ట్ మనం లూజ్ చేయాలి. అది చాలా వచ్చిన తర్వాత అదర కొట్టుకుంటూ బయట. ఎందుకంటే ఇది బండితో పుట్టించిన కొమ్మ కాబట్టి అది ఫిట్టింగ్ ఫుల్ టైట్ ఎక్కువ వేసి ఉంటారు కాబట్టి దాన్ని మనం బెంజ్ లెవర్ సహాయంతో బోల్డ్ తీసిన తర్వాత నెమ్మదిగా బెంజ్ లెవర్ సహాయంతో నెమ్మదిగా గుంజుకుంటూ లోయర్ ఆర్మ్కి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూద్దామండి. ఇప్పుడు మనం స్క్రూడ్రైవర్ తీసుకొని ఆ బుష్లోకి మనం స్క్రూడ్రైవర్ పెట్టి ప్లే చేయాలండి. ప్లే చేస్తే చూసారు కదండి ఈ బుష్ ఎలాగా ప్లే ఎక్కువ ఉందో. ఒక సైడ్ అయితే మరీ కటింగ్ అయిపోతే సిద్ధంగా ఉంది, ఒక సైడ్ అయితే బాగా హార్డ్ అయిపోయింది అనమాట. అలాగే బాల్ జాయింట్ ప్లే గురించి మనకి కొమ్మ మన సౌండ్ వస్తుంది చూసామండి. ఇప్పుడు కొత్తదానికి చేస్తుంటే అసలు ప్లే చేయట్లేదు, ప్లే అవ్వట్లేదు. బాల్ జాయింట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు కొత్తది పాతదానికి కూడా వేరియేషన్ చూద్దాం. అది ఎంత ప్లే ఉంది, ఇది ఎంత ప్లే ఉంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అది టక్ రావట్లేదు. కస్టమర్ దాన్ని రన్ చేసారంటే చాలా వరకు దాన్ని సౌండ్ భరించినట్లు లెక్క అన్నమాట. ఇప్పుడు కొత్త లోయర్ ఆర్మ్ దగ్గరికి ఎక్కించుకోవాలి ఫ్రెండ్, అలాగానే ఫుల్ టైట్ వేయించకూడదు. ఎందుకంటే సబ్ఫ్రేమ్ బోల్ట్ కూడా 16/7 బోల్ట్. నక్లర్ ఆర్మ్ దగ్గర బోల్ట్ బాల్ జాయింట్ జాగ్రత్త ఎక్కించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి చిన్న గాడిలాగా ఉంటుంది. ఆ గాడి సరిగ్గా సెట్ అయితేనే మనకి బోల్ట్ పర్ఫెక్ట్గా ఎక్కింది. లేదంటే కొత్త బాల్ జాయింట్కి ఉన్న థ్రెడ్డింగ్ కూడా పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మరి చాలా ఇంపార్టెంట్. మనం బాల్ జాయింట్ ఎక్కించేటప్పుడు బోల్ట్ మనకు లేదంటే మనకు బోల్ట్ థ్రెడ్ పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే స్టీరింగ్ ఎండ్స్ కూడా మనం టైట్ వేసుకోవాలి ఫ్రెండ్. స్టీరింగ్ ఎండ్ టైట్ వేసిన తర్వాత మనకి లోయర్ ఆర్మ్ ఓపెన్ చేసినప్పుడు ఈ వెనకాల 22 సైజ్ బోల్ట్ ఒకటి సబ్ఫ్రేమ్ ఎక్కించాలి. అడ్డ బోల్ట్ ఎక్కించేటప్పుడు ఫుల్ టైట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు టైర్ ఎక్కించిన తర్వాత వీల్ క్యాప్తో పాటు బోల్ట్ కూడా ఎక్కించాలి. బోల్ట్ ఎక్కించి దగ్గరలాగా ఇచ్చిన తర్వాత నెమ్మదిగా జాకీ కిందకి దింపాలి. దింపిన తర్వాత ఓవర్ టైట్ వేయాలన్నమాట. రన్నింగ్ లో టైట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.